పిల్లల్ని పెంచుతూ అదే హీరోల సరసన మళ్ళీ తీసి పారేసే క్యారెక్టర్ మోస్ట్ రోజులు మారే ఎస్పెషల్లీ నో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ హీరోస్ రోల్. అవును, నాగేశ్వరరావు పక్కన మాటలు కాదు, తమాషా కాదు, ఆయనతో బాగా యాక్ట్ చేయడం. రోజులు మారే తర్వాత అది ఇట్ వాస్ రన్ అవే హిట్. 275 days ఏమో రన్ అయింది అది. ఆ తర్వాత కన్యాశుల్కం ఒకటి, ఆ క్యారెక్టర్ కొంచెం క్రిటిసిజం వచ్చింది నేను చేయగలనా లేదా అని, ఆ బుచ్చమ్మ వేషం. బట్ బాగా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయింది, నాకు కుదిరింది ఆ క్యారెక్టర్ కరెక్ట్గా. సో ఇంటిపట్ నుండి కష్టాలు పడే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఒక్కసారిగా కలర్ సినిమాలోకి అడుగుపెట్టిన మీ తొలి సినిమాయే మీ ఇమేజ్ ని కూడా మార్చేసింది పూర్తిగా. మీరు పుదియ పరవై శివాజీ ప్రొడక్షన్ పార్ద జ్ఞాపకం ఇల్లయ్యో. అవును, అంతేనా? ఆ పాటలో మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ మూవ్మెంట్స్ కానీ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్, ఎక్స్ట్రీమ్లీ సెన్షువస్, బ్యూటిఫుల్. బాగా టర్నింగ్ పాయింట్ మన లైఫ్లో. అంతవరకు అట్లా డొమెస్టికేటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చి ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. శివాజీ గారు రికమెండేషన్ అది. ఈ అమ్మాయి షీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అంటే దాదా మిరాజీ డైరెక్టర్ హీ అబ్జెక్టెడ్ టు ఇట్. చాలామంది లాట్ ఆఫ్ దెమ్ సెడ్ అదేంటండి ఏదో ఇంటి పట్టుని ఉండి ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ లేకపోతే కష్టపడే క్యారెక్టర్స్ చేసే అమ్మాయిని తీసుకొచ్చి మీరు గ్లామర్ హీరోయిన్గా చూపిస్తానంటున్నారు అంటే, లేదు సమ్హౌ ఐ ఫీల్ షీ విల్ డూ ఇట్ అని. అది ఎంత దూరం నాకు ఎక్లెయిమ్ చేశారంటే జనం, నెగటివ్ రోల్ అని నేను భయపడుతున్న టైంలో ఇంకో హీరోయిన్ కంటే ఈ క్యారెక్టర్కి పేరు వచ్చేసింది ఆ పిక్చర్లో. ఐ వాజ్ సో థ్రిల్డ్ అబౌట్ ఇట్. ఆ తర్వాత తాగేసి ఆ మైకంలో పడిపోవడం ఒక్కొక్కటి. క్రూరర్ సింగపూర్లో పాట పాడుకునే అమ్మాయి ఆ మిలియనర్ని పెళ్లి చేసుకోవడం కోసం కాఫీ ఆర్డర్ చేస్తుంది, నీకోసం జీవితం అంతా పాడతాను అని చెప్తుంది, ఏదేదో చెప్తుంది అంతా. బట్ షీ కెనాట్ కీప్ అప్ హర్ వర్డ్ బికాస్ షీఈస్ అన్ అడిక్ట్, ఆల్కహాలిక్. ఆ రోజుల్లో ఆ క్యారెక్టర్ చేయడం అంటే అసలు గట్స్ కావాలి కదా. స్టాండర్డ్స్ ని రూల్స్ ని రీసెట్ చేశారు. ఒకటి హీరోయిన్ మీరు అన్నట్టు పొడుగ్గా ఉండాలి, మీ మీద ముద్ర మీరు పొడుగు బక్సంగా ఉండాలి, ఏమీ లేవు. రెండోది పెళ్లి కాకూడదు, అదొకటి. రెండోది గ్లామర్. స్వప్న ఇవాళ పెళ్ళి అయితే అసలు మార్కెట్ పడిపోతుంది అంటున్నారు. పెళ్లి చేసుకొని నేను ఇన్నాళ్ళు సస్టైన్ అయ్యానంటే నాకు ఆశ్చర్యం. 60, 70, 72, 75 దాకా ఐ వాజ్ రూలింగ్ సుప్రీం ఇన్ టామిల్. వాళ్ళకి ఇవన్నీ ఏమీ లేవు. పర్ఫార్మెన్స్, డిక్షన్, డైలాగ్ డెలివరీ. వాళ్ళకి మంచి ఆర్టిస్ట్ అంటే వాళ్ళు ఏ భాషలోంచైనా సరే దే ఆర్ ప్రిపేర్డ్ టు టేక్. అన్ని భాషలు మీరు సినిమాల కోసం నేర్చుకున్నారా? అంటే యాక్చువల్లీ కన్నడ కదా, మదర్ టంగ్ ఇస్ కన్నడ. బట్ పుట్టి పెరగడం ఆంధ్రాలో రాజమండ్రిలో ఉండడంతో ఆ వచ్చిన కొద్దిపాటి తెలుగు అట్లా వచ్చింది. తర్వాత మెడ్రాస్లో మా నాన్నగారు పనిచేస్తున్నప్పుడు, గవర్నమెంట్లో పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని ఆంధ్ర మహిళా సభలో చేర్పించారు. లెక్కల్లో చాలా వీక్ నేను, అందుకని లెక్కలు లేని చదువు ఎక్కడైనా ఉందా అంటే అక్కడ ఉండింది నాకు. సంస్కృతం తీసుకుంటే లెక్కలక్కర్లేదు. మన వెంకట పార్వతీశ కవులు ఉండేవారు, రజనీకాంతరావును నళినీకాంతరావు గారు వాళ్ళు. వాళ్ళంతా కొద్దిగా సంస్కృతం అది నేర్పారు, కొంచెం తెలుగు నేర్పారు. తెలుగు అంతగా రాదు, ఎందుకంటే మా నాన్నగారు వచ్చిన తర్వాత మా చెల్లెలు కృష్ణ నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుకునేవాళ్ళం ఇంట్లో. వచ్చిన కాస్త భాష ఏదో ఇంగ్లీషే వచ్చేది అప్పుడు ఆ రోజుల్లో. అదంతా వదిలేసి కొంచెం తెలుగు నేర్చుకోవడం ఆంధ్ర మహిళా సభ తర్వాత ఈ రేడియో నాటకాల వల్ల కొంచెం పాలిష్ వచ్చిందనమాట. అది మన ప్రయత్నం కావాలమ్మా. అన్ని భాషలో నేనే మాట్లాడుకున్నాను. హిందీ కూడా నాకు డబ్బింగ్ లేదు.